Welcome to our channel, World Teacher News. Drashta Drishyam. Drashte Drishyam Atyasyami Srikalahastiswara. Drashte Drishyam. నీ ప్రయత్నం కూడా దైవ సంకల్పానుసారమే జరుగుతూ ఉంటుంది. తల్లి కోసం పిల్లవాడు ఏడుస్తూ ఉంటే చాక్లెట్ ఇచ్చి ఏడుపు ఆపినట్లు జీవిత గమ్యమే తెలియక మానవుడు ఏడుస్తూ ఉంటే మన మహర్షులు అందరూ కూడా ఇతిహాసాలు, వేదాలు, పురాణాలు మొదలైనటువంటి వాటిని ఇచ్చి ఏడుపు మానిపించారు. వాటిని కూడా పక్కన పడేసి ఆర్తితో నీవు ఏడుస్తే దేవుడు ఎలా ఉంటాడో చూస్తావు, తప్పనిసరిగా ఆయనతో మాట్లాడుతావు. ఆ విధంగా దేవుణ్ణి చూసి మాట్లాడినటువంటి వాళ్ళే భక్త రామదాసు, రమణ మహర్షి, యోగి వేమన, వీర బ్రహ్మేంద్ర స్వామి, మౌనస్వామి, మలయాళ స్వామి, అందరమ్మ, జిల్లెళ్ళమూడి అమ్మ, ఆసూయ మహాదేవి, భక్త కన్నప్ప, ఈ విధంగా ఎంతోమంది మన దేశంలో జన్మించి ఆర్తితోటి భగవంతుణ్ణి చూసి మాట్లాడి తరించారు. మరణం అంటే అదృశ్యమే, దృశ్యం లేకపోవడమే అదృశ్యం. ఇక్కడ ద్రష్ట ఉంటాడు, కానీ దృశ్యం అనేటువంటిది ఉండనే ఉండదు. నీవే అయినటువంటి ఆత్మ వస్తువును అసలు ఏ గురువు నీకు ఇవ్వలేడు, ఎందుకంటే అది నీదే కాబట్టి. ఏ దేవుడు కూడా ఇవ్వలేడు. జీవితం అనేది మనకు అనుభవమైతే జ్ఞానికి, యోగికి, అవధూతకు అది అభినయం అవుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. రెండూ లేని ఒకటి, అది ఒకటే. పూర్ణమిదం పూర్ణమేవ వశిష్యతే అంటారు. అంటే జీరో నుండి జీరోను తీసేసినా కానీ, కడిపినా కానీ చివరికి అది జీరోనే అవుతుంది, అంతే కదా. ఆ ఒక్కటే దైవం అనేటువంటిది అవుతుంది, అదే చివరికి మిగిలేది. దేవుడికి జీవుడు ఎదురైనట్లయితే దేవుడే మిగులుతాడు, కానీ జీవుడు మిగలడు. పులికి మేక ఎదురైనట్లే అవుతుంది. వ్యక్తిగా ఉన్నంత వరకు ముక్తి అనేటువంటిది